ఇప్పుడు 'సెవెన్ జీ బృందావన్ కాలనీలో' మీ ఐకానిక్ సీన్స్ కానీ, ఐకానిక్ ఇప్పటికీ అట్లాగా కొన్ని మూవీస్‌లో ఆ సిట్యుయేషన్స్ త్రూఔట్ మనం ఎంత పెరిగినా కంటిన్యూ 'వెంకిలో' ఆ వేణుమాధవ్ గారి సీన్ కానీ, తర్వాత 'సెవెన్ జీ బృందావన్ కాలనీలో' మీరు 'రామ్మ రా అప్సరసా' అవును అవునండి. ఏదో ఒకసారి చెప్పరా ఆ డైలాగ్? రామ్మా అప్సరస రా, ఇదిగో తెల్ల బెడ్షీట్ రవి ఇక్కడే పడుకున్నాడు, ఈయన తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికైనా లవ్ చేసుకోండి, రేపు పొద్దున్న 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది కదా? అవునండి అవునండి. అది ఎంత వరకు షూట్ అయింది అండ్ అందులో త్రూ అవుట్ ఉంటున్న క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంది? త్రూ అవుట్ మేడం ఆల్రెడీ 70% అయిపోయింది. బట్ ఆల్రెడీ నేను బిగ్ బాస్ 3 months లాక్ అయిపోయాను కదా మేడం. అప్పటికి వాళ్ళు కాల్ చేశారంట పాపం. కానీ బాగుంది కదా, మన గ్రాఫ్ బాగుందని చెప్పి వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్. నైస్. కానీ చాలా లేట్ గా డెసిషన్ తీసుకున్నారేమో అనిపించడం లేదా మీకు? లేదు 7G బృందావన కాలనీ పార్ట్ 1 తీసినప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తే ఆ ఫ్లో ఉంటుంది. ఇప్పటికీ ఆ సినిమాకున్న ఫ్యాన్స్ ఉన్నారు, దానికి ఉన్న రేంజ్ ఉంది, అంతా ఉంది. కాకపోతే ఇంత లాంగ్ పీరియడ్ తీసుకున్నారు కదా, సో అప్పుడు ఎందుకని డెసిషన్ తీసుకోలేదు? అండ్ మీకు ఏమన్నా ఐడియా ఉందా? డైరెక్టర్ అడగాలి. అంటే క్లోజ్ కదా, ఏమన్నా చెప్తారా ఎందుకని ఇంత? అంటే తను ఆ డైరెక్టర్ గారు కూడా, సెల్వ రాఘవన్ గారు కూడా కొంచెం బిజీగా ఉన్నారు. అవును, చాలా మూవీస్ వచ్చాయి. తను యాక్ట్ చేస్తున్నారు ప్రెసెంట్. దాన్ని తమిళ్లో కానీ మన తెలుగులో 1-2 వచ్చాయి తప్ప తమిళ్లో కంటిన్యూ మూవీస్ అవుతున్నాయి మేడం అతన్ని. అందువల్ల కొంచెం ఆ ఫ్రీ టైం ఉండాలి కదా మేడం. 7G బృందావన కాలనీ మూవీ లాస్ట్ లో హీరోయిన్ ని చంపేస్తారు. 7G బృందావన కాలనీ పార్ట్ 2 లో ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది. అండ్ మీ క్యారెక్టర్ కూడా కొంపదీసి మీకు మీది ఉంటుందా ఏంటి, మీ ట్రాక్ ఉండబోతుందా మూవీలో? నాది ఉంటుంది మేడం. సినిమాలో ఉన్నాను మేడం. ఉంది, కాకపోతే ట్రాక్ ఇంకొకళ్ళతో అన్నట్టు. లేదు అలా కాదు. అవన్నీ ఇప్పుడు ఏం రివీల్ చేయలేము మేడం, మీరు చూడాలి. ఓకే. కానీ 100% మీరు ఎంజాయ్ చేస్తారు మేడం. తప్పకుండా ఎంజాయ్ చేస్తాం.